బ్లడ్ షుగర్ బేసిక్స్. డయాబెటీస్ అనేది మాస్లో గమనించే ఒక సాధారణ వ్యాధి. ఇది పెరుగుతోందని మీకు తెలుసా? 7.7 కోట్ల టైప్ 2 డయాబెటీస్ రోగులలో 50% మందికి డయాబెటీస్ ఉందని కూడా తెలియదు. 20 సంవత్సరాల వయసులో 50 నుండి 65% మందికి జీవితకాలపు మధుమేహం వచ్చే ప్రమాదం ఉంది. కోవిడ్ బారిన పడిన రోగులకి కూడా కొత్తగా డయాబెటీస్ వచ్చే ప్రమాదం ఉంది. దాని గురించి తెలుసుకోవాలని ఆసక్తి ఉందా? బ్లడ్ షుగర్ బేసిక్స్కు స్వాగతం. రండి, దీన్ని బాగా అర్థం చేసుకోవడానికి వాస్తవ ప్రపంచంలోకి చూద్దాం. ఇక్కడ మనం మోహన్ ఇంట్లో ఉన్నాం. మోహన్ తన 40 ఏళ్ల వయసున్న కష్టపడి పనిచేసే పేరున్న అధికారి. ఇటీవల అతను అలసట, అధిక దాహం, చాలా ఆకలితో బాధపడటం, తరచుగా మూత్ర విసర్జన మరియు బరువు తగ్గడం వంటి కొన్ని లక్షణాలను అనుభవించడం ప్రారంభించాడు. అతను నిజంగా ఆందోళన చెందుతున్నాడు. వైద్యుణ్ణి కలవాలని నిర్ణయించుకుంటాడు. జాగ్రత్త, ఇవి డయాబెటీస్కు హెచ్చరిక సంకేతాలు. డయాబెటీస్ అంటే ఏమిటో మీకు తెలుసా? మానవ శరీరంలో సహజంగా రక్తంలో చక్కెర లేదా గ్లూకోజ్ ఉంటుంది. రక్తంలో చక్కెర సరియైన మొత్తంలో శరీర కణాలు మరియు అవయవాలకు శక్తిని ఇస్తుంది. డయాబెటీస్ అంటే మీ రక్తంలో చక్కెర లేదా గ్లూకోజ్ ఎక్కువగా ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలను సాధారణ పరిధిలో ఉంచడానికి శరీరానికి ఇన్సులిన్ అవసరం. ఇన్సులిన్ ఒక హార్మోన్. ఇది శరీర కణాలను గ్లూకోజ్ తీసుకుని నిల్వ చేయమని నిర్దేశిస్తుంది. మోహన్ నిజంగా డయాబెటీస్తో బాధపడుతున్నాడా? డిస్పెన్సరీని సందర్శిద్దాం. డాక్టర్ మోహన్ లక్షణాలను వింటాడు మరియు ఉపవాసం, చక్కెర మరియు పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ గ్లూకోజ్ పరీక్ష చేయమని సలహా ఇస్తాడు. ఈ పరీక్ష దేనిని సూచిస్తుందని మీరు అడగవచ్చు. ఉపవాసం రక్తంలో గ్లూకోజ్ అంటే రాత్రిపూట 8 నుంచి 12 గంటల ఉపవాసం తర్వాత రక్తంలో గ్లూకోజ్ ఉంటుంది. ప్రత్యామ్నాయంగా 2 గంటల ఆహారం తీసుకున్న తర్వాత కొలిచిన రక్తంలో గ్లూకోజ్ను పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ గ్లూకోజ్ అంటారు. ర్యాండమ్ గ్లూకోజ్ను రోజులో ఎప్పుడైనా తనిఖీ చేయవచ్చు. ఉపవాసం రక్తంలో గ్లూకోజ్ 126 మిల్లీగ్రామ్స్ పర్ డెసిలీటర్ లేదా అంతకంటే ఎక్కువ అని పరీక్ష సూచిస్తే ఆ వ్యక్తికి డయాబెటీస్ మెలిటస్ ఉంటుంది. మోహన్ రిపోర్ట్ ఏమి చెప్తుంది? అతని ఉపవాసం చక్కెర 140 మిల్లీగ్రామ్ పర్ డెసిలీటర్ అని. అతను డయాబెటీస్తో బాధపడుతున్నాడని మీరు అనుకుంటున్నారా? అవును, మీరు సరిగ్గా చెప్పారు. మోహన్కు డయాబెటీస్ ఉంది. దాని ప్రకారంగా అతని మందులు, నివారణ చర్యలు తీసుకోవాలి. డయాబెటీస్లో 3 రకాలున్నాయి: టైప్ 1, టైప్ 2 మరియు గర్భధారణ మధుమేహం. టైప్ 1 డయాబెటీస్లో శరీరం తగినంత ఇన్సులిన్ని ఉత్పత్తి చేయదు. దీనికి విరుద్ధంగా టైప్ 2 డయాబెటీస్లో శరీరం ఇన్సులిన్ని ఉత్పత్తి చేస్తుంది, కానీ దాన్ని బాగా ఉపయోగించలేదు. గర్భధారణ మధుమేహం ఒక తాత్కాలిక పరిస్థితి. 3 రకాల్లో డయాబెటీస్ యొక్క సాధారణ రకం టైప్ 2 డయాబెటీస్. టైప్ 2 డయాబెటీస్కు ఎక్కువ అవకాశం ఉన్నవారు ఎవరు? 25 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు మరియు ఎక్కువ బరువు ఉన్న నడుము చుట్టుకొలత మరియు తక్కువ శారీరక శ్రమతో డయాబెటీస్ వచ్చే ప్రమాదం ఉన్నది. అదేవిధంగా వారికి డయాబెటీస్ యొక్క కుటుంబ చరిత్ర ఉంటే ప్రమాదం పెరుగుతుంది. ఆరోగ్యకరమైన భోజనం తినడం, శారీరకంగా చురుకుగా ఉండటం, క్రమం తప్పకుండా తనిఖీలు చేయడం మరియు సూచించిన మందులు తీసుకోవడం ద్వారా మధుమేహాన్ని నివారించవచ్చు మరియు నియంత్రించవచ్చు. కాబట్టి కలిసి జీవితాన్ని గెలవడానికి డయాబెటీస్ని ఓడిద్దాం. తర్వాత మాడ్యూల్లో మిమ్మల్ని కలుస్తాను. బీట్ డయాబెటీస్, విన్ లైఫ్. యుఎస్వి చేత ప్రజా అవగాహన చొరవ.